నువ్వుల లడ్డు కోసం బాండీలోకి 1½ కప్ వరకు నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిని సన్నని మంట మీద చిటపట అని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే చల్లారిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1½ కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లం పొడిని తీసుకుంటున్నాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోని షేర్ చేస్తున్నానండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసి చూడండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి గిన్నె ఒకటంతా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని 2 యాలకులను కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ను కూడా ఇందులోకి వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత లడ్డూల్లా చుట్టుకుంటే నువ్వుల లడ్డూలు రెడీ అయిపోతాయి. రోజుకు ఒకటి తింటే చాలండి, చాలా హెల్తీ అనమాట. ఇందులో నెయ్యిని కలపాల్సిన అవసరం లేదు. చూడండి, ఇందులోంచే ఆయిల్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.